ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మాజీ మంత్రి ఆర్కే రోజా గురించి అగౌరవంగా మాట్లాడ్డ టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు చిత్తూరు జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులు. భానుప్రకాష్ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని రోజాకు క్షమాపణలు చెప్పాలన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలకు చంద్రబాబే పూర్తి బాధ్యత వహించాలన్నారు. మహిళా రక్షణ చూసుకుంటానన్న పవన్ కళ్యాణ్ స్పందించాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులు. నగిరి ప్రజలు చీయని తమరి మొహాన ఉమ్మేసే రోజును తెచ్చుకోవద్దని భానుప్రకాష్ గారికి ఈ సందర్భంగా చెప్పదలిచాము. రోజా గారి వ్యక్తిత్వం మీద, రోజా గారి ఎదుగుదల మీద, రోజా గారి ప్రొఫెషన్ మీద మీరు మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు సరి అయినది కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ మాటల్ని వెనక్కి తీసుకొని రోజా గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతున్నాము. నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే పేరు చెప్పడానికి కూడా చాలా అసహ్యంగా ఉంది. అట్లాంటి వ్యక్తి నగరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ మంత్రి అయినటువంటి రోజా గారి గురించి ఎంత నీచాతినీచంగా మాట్లాడాడన్నది ప్రతి ఒక్కరం కూడా చూసాము. నిజంగానే సభ్య సమాజం తలదించుకొని మహిళా లోకం ఈరోజు కన్నెర్ర చేసే స్థాయికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మహిళలందరూ కూడా ఆక్రోశంతో ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు. నీ ఇంట్లో ఆడాళ్ళు ఉన్నారు కదా, నీకు తల్లుంది కదా, నీకు చెల్లి ఉంటుంది కదా, నీకు కూతుర్లు భార్యలు ఉన్నారు కదా, ఇదే ప్రశ్నను తిప్పి మేము మిమ్మల్ని వేస్తే మీ మొహం ఎక్కడ పెట్టుకుంటారు? వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మహిళల పైన ఇవి దాడులు మాత్రమే కాదు, చంద్రబాబు యొక్క అప్రజాస్వామిక పాలనకు మరియు పోలీసుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ఇలాంటి నీచపు ప్రవర్తన కలిగి ఉన్న నేతలతో పాలనను కొనసాగిస్తున్న చంద్రబాబు గారు కూడా ఇలాంటి దాడులకు, వారు చేస్తున్న వ్యాఖ్యలకు బాధ్యత వహించాలి. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు మహిళల వైపు కన్నెత్తి చూస్తే తాట తీస్తాను అనే ఏదేదో సినిమా డైలాగులన్నీ చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన బాధ్యత వహించి గాలి భానుప్రకాష్ గారి దగ్గర తక్షణమే రోజా గారికి క్షమాపణ చెప్పించాలి.